ఎరిగిన దేవుడు నీవే. హృదయములోనికి చొచ్చుకొని పోగలిగింది, మూల్గులను ఎముకలను పరీక్షించి పరిశోధించగలిగింది నీ జీవవాక్యము మాత్రమే నాయన. అటువంటి నీ జీవ వాక్కు ద్వారా, రెండంచుల ఖడ్గం కన్నా వాడి అయిన నీ వాక్కు ద్వారా హృదయ పరిశోధకుడా ప్రతి హృదయాన్ని పరీక్షించండి, పరిశీలించండి. నీ దృష్టికి ఆయాసకరమైన ఏదైనా ఉంటే తీసివేసి నీ ప్రజలు కోరుకుంటున్న వాటికన్నా, ఆశించిన దానికన్నా, ఊహించిన దానికన్నా గొప్ప కార్యములు జరుగునుగాక యేసునామములో. గొప్ప కార్యములు జరిగించి దీవించమని అయ్యా ఈ సమయంలో నీ దాసుల ద్వారా మరొకసారి మా అందరితో మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసు యొక్క కృపా సమాధానం మీకు తోడైనను గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనురాలు చెప్పిన వర్తమానం నాకు అర్థమైందని వారు చేయి చూపించగలరా? మరి దేవుని దయ, దేవుని కృప మనందరి మీద అధికమవును గాక. వాక్యంలో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడు. ఒకసారి ఈ వచనాన్ని అందరూ చదువుదాం. సామెత 3:26 వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవా నీకు ఆధారమగును అన్నాడు. ఆయన మనకు ఆధారం అవ్వాలి. అప్పుడు ఏం జరుగుతుందట? నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ఆశపడుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఈ 4-5 మాటలు వింటున్నప్పుడు మీ హృదయాల్లో దాచుకునండి. ఈ వాగ్దానం అనేటువంటిది దేవుని కృపావార్తగా తీసుకునండి. ప్రతిదినము అనుదినము మన దేవుని కృపావార్త వింటూ, ప్రభువా ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చమని ప్రార్థన చేసుకుంటున్నాం. అవును, ఆయన మనకు ఆధారంగా చేసుకున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనతో ఉంటున్నప్పుడు ఆయన మనలో ఉండి నడిపిస్తాడు. కనుక మన కాలు చిక్కబడకుండా ఆయన కాపాడుతాడు. కాలు చిక్కబడ్డం అంటే ఏంటి? మీరు కోడి పిల్లని ఎప్పుడైనా గమనించారా? అది బరువైందేనా? తల వెంట్రుక బరువైందా? మనిషి తల వెంట్రుక, స్త్రీలకు ఉన్న తల వెంట్రుక పొడవుగా ఉంటుంది కదా, తల వెంట్రుక బరువైందా? కోడి పిల్ల బరువైందా? కోడి పిల్ల బరువైంది, కోడి పిల్ల కదా. అయితే ఈ కోడి పిల్ల కాళ్ళు తల వెంట్రుక చిక్కుకొని ఇబ్బంది పడడం ఎప్పుడైనా గమనించారా మీరు? కోడి కాళ్లకు తల వెంట్రుక చుట్టుకుందనుకోండి, అది విలవెల్లాడిపోతుంది, కింద పడిపోతుంది, నడవలేకపోతుంది, నిలబడలేకపోతుంది, ఎంతో ఇబ్బంది పడుతుంది. ఏది బరువైంది, ఏది బలమైంది? కోడ కాళ్ళకు చుట్టుకున్నటువంటి ఆ తల వెంట్రుక. బరువులో చూసినా కోడే బరువైంది, తెలివిలో చూసినా కోడే తెలివైంది, శక్తిలో చూసినా కోడే శక్తివంతమైంది. అయినప్పటికీ అది విలవెల్లాడిపోతుంది, కొట్టుమిట్లాడుతుంది, తన ప్రాణం పోయేంతగా బాధపడుతుంది. నిలబడలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, నడవలేకపోతుంది, ఆహారం తెలియని పరిస్థితి. కాళ్ళకేం చుట్టుకుంది? తల వెంట్రుక చుట్టుకుంది. ఒక సన్నని వెంట్రుక దాని కాళ్ళను చిక్కుల్లో పడేసింది. ఆ చిన్న సమస్య నిన్ను చిక్కుల్లో పడేసింది. నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుడిని నమ్ముకున్నవాడివే, నీకు విశ్వాసం ఉంది, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ కూడా నీ చేతిలో ఉంది. అయినప్పటికీ ఒక సమస్య ఎక్కడో నువ్వు నిర్లక్ష్యం చేయబట్టి, స్నేహితుల వల్ల, లోకాశుల వల్ల ఒక చిన్న సమస్య నీ కాళ్ళకు చుట్టుకుంది, చిక్కించేసుకుంది. ఇప్పుడు నువ్వు దానిలో నుండి బయటపడడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు. అది ఆర్థిక సమస్య కావచ్చు, అప్పులు బాధలై ఉండొచ్చు, నువ్వు ఎక్కడో మాట ఇచ్చి చిక్కబడి ఉండొచ్చు, ఇద్దరి మధ్యలో షూరిటీ సంతకం పెట్టి చిక్కబడి ఉండొచ్చు, నీ కష్టార్జితం మరొకరికి వెళ్ళిపోతుందేమో. నువ్వు అనుకుంటున్నా అప్పుడు ఆ రోజు మాట ఇవ్వకుండా ఉంటే ఎంత బాగుండేదని. యవన కుమారులు కానీ తొందరపడి ఎవరైనా ప్రపోజ్ చేయగానే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ అని చెప్పగానే ఓకే అనద్దు. అన్నావా చిక్కుల్లో పడినట్టే. అసలు హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? నీకున్న విజన్ ఏంటి? నీకున్న దర్శనం ఏంటి? నీ మార్గం ఏంటి? నువ్వేం సాధించాలనుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎంత సాధించావు? నేను ఇంకేమి సాధించలేదు. అయితే మూసుకొని చదువుకోపో. నీకే నీ గమ్యం తెలియదు, నువ్వెటు పోతావో నీకే తెలియదు. గాలి కొట్టుకుపోయే గాలిపటం, తెగిపోయిన గాలిపటం లాంటి వాడు. తెగిపోయిన గాలిపటం చూసారు ఎప్పుడైనా? చేతిలో పట్టుకొని గాలిపటం ఆడించేవాడి చేతిలో గాలిపటం ఉంటే ఇతను ఆడిస్తూ ఉంటాడు, తర్వాత దాన్ని తిరిగి దగ్గర తీసుకురాగలడు, దూరం వెళ్ళినా ఎలాగైనా ఆడించగలడు. అది తెగిపోయింది అనుకోండి, దారం తెగిపోయిన గాలిపటం ఎటుపోద్ది? గమ్యం లేదు, దాన్ని ఆడించేవాడు లేడు, దాన్ని దగ్గర లాగేవాడు లేడు.
గాలి కొట్టుకుంటూ పోయి ఏ ముళ్ళ కంచెలకో దేనికో చిక్కుని పోతుంది. అలాంటి తెగిపోయిన గాలిపటం లాంటి వాడు నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు అయోమయంగా నువ్వెలా ఓకే చేస్తావు? కాబట్టి యవన కుమారులు చిక్కుల్లో పడకుండా తప్పించమని ప్రార్థన చేయండి. దేవుడు జ్ఞానం ఇమ్మని అడగండి, దైవ జ్ఞానం ఇమ్మని అడగండి. అలాగే పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, ఒక రోగం అనే సమస్య నేను చిక్కుల్లో పడేసి ఉండొచ్చు. వ్యక్తిగతంగా నువ్వు చేసిన తప్పిదాలు ఒక తల వెంట్రుక కోడి కాళ్ళకు చుట్టుకున్నట్టుగా నీ చుట్టుకొని నేను ఇబ్బంది పెడుతుండొచ్చు. అది చిన్న సమస్యే, అది వదిలిపోవట్లా. అరే అనవసరంగా ఆ రోజు నేను మాట ఇచ్చాను, అనవసరంగా నేను అవకాశం ఇచ్చాను, నేను ఇప్పుడు ఆ చిక్కుల్లో నుండి బయటపడాలి. ఎస్, ప్రార్థించు. చిక్కుల్లో నువ్వు పట్టబడిన, లేదంటే నువ్వు కొట్టబడిన, నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నిన్ను బాధిస్తున్న చిక్కుల్లో నుండి ప్రభు నుండి విడిపించగల సమర్థుడు, ఆయన విడిపించగల సమర్థుడు. ప్రార్థించు. మరొకసారి ఈ వాక్యాన్ని ధ్యానం చేయి, ఈ వాగ్దానం ధ్యానం చేయండి. అంటాడు సామెత 3:26లో, యెహోవా నాకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. నాకు అని పెట్టండి. యెహోవా నాకు ఆధారమగును, నా కాలు చిక్కబడకుండానట్లు ఆయన నన్ను కాపాడు. ఎవరైతే దేవుణ్ణి ఆధారంగా చేసుకోరో వారు చిక్కుల్లో పడతారు, వారి కాలు చిక్కుల్లో పడుతుంది, సతమతం అయిపోతారు, కొట్టుమిట్లాడతారు, విలవల్లాడిపోతూ ఉంటారు. ఏమిటి నాకు ఈ సమస్య, ఏమిటి నాకు ఈ బాధ, నాకేందుకు ఈ సమస్య రావాలి, నాకేందుకు ఈ బాధ రావాలి, నేను ఇందులో నుండి ఎప్పుడు బయటపడగలను, నేను ఈ శోధన ఎప్పుడు జయిస్తాను, ఈ శ్రమల నుండి ఎప్పుడు నా ఇల్లు విడుదల పొందుతుందని ఎవరికైనా క్వశ్చన్ మార్క్ ఉంటే ఇప్పుడే ఒక పొరపాటు చేసామని గుర్తుపెట్టుకో. దేవుణ్ణి ఆధారం చేసుకోక మనం చిక్కుల్లో పడ్డాం. ధనాన్ని ఆధారం చేసుకున్నప్పుడు చిక్కుల్లో పడతారు, లోకంలో ఉన్న మనుషులు ఆధారం చేసుకున్నప్పుడు చిక్కుల్లో పడేస్తారు, స్నేహితులు కొన్నిసార్లు మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తారు, నమ్మిన వారిని నైవంచన చేసే మోసకరమైన లోకం ఇది. కాబట్టి నువ్వు ఎందరికో సాయం చేసావు, కానీ వాళ్ళు ఇప్పుడు నిన్ను చీకొడుతున్నారు, వాళ్ళు నీకు మేలు చేస్తారనుకున్నావు, వాళ్ళ అవసరతలను యూ హెల్ప్ దెమ్ వెన్ దే వర్ ఇన్ నీడ్. వాళ్ళు చాలా అవసరతలు ఉన్నప్పుడు ఎంతో సహాయపడ్డావు. ఏనాటికైనా నాకు సహాయం వస్తుందిలే ఏమి ఆశించకుండా సహాయపడ్డావు, వారిని నిలబెట్టావు. వారు స్థిరపడిన తర్వాత నిన్ను ఎగతాళి చేస్తూ, నిన్ను తోలనాడుతూ, నీ వైపు చూసి ఎగతాళి చేస్తూ తలాడించే వాళ్ళు ఉంటారు. లేరా అలాంటి వారు? గట్టిగా చెప్పండి. అరే వాళ్ళకి మేలు చేస్తే కీడు ఎదురైందండి, బాధపడకు. కీడుకి ఎదురుగా మేలు చేసావా? నువ్వు బాధపడద్దు. నువ్వు చేసిన మేలు చూస్తున్న దేవుడు నీ యొద్దకు ఆశీర్వాదం పంపును గాక. ప్రార్థన చేసుకోబోతున్నాం. దయచేసి దేవుని బిడ్డలారా, ఇకనైనా సరే ప్రభు నా కాలు చిక్కుల్లో పడకుండా ఉండాలి అంటే నేను నిన్ను ఆధారంగా చేసుకోవాలనుకున్న వారు నిర్ణయించుకోనండి. లోకమును ఆధారంగా చేసుకున్న వారందరూ కూడా చిక్కుల్లో పడ్డారు, వారి కాలు చిక్కుల్లో పడిపోయింది. నైమాను యొక్క బహుమతుల కొరకు ఆశపడిన గెహాజీ కాలు చిక్కుల్లో పడింది. అదే ఎలీషా, ఆయన గురువు ఎలీషా దేవుణ్ణి ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తుండగా పెందల కడిన ప్రార్థించాడంటే, తెల్లవారక ముందే లేచి ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా దిక్కునకు చూసి ప్రార్థిస్తుండగా గెహాజీ మాత్రం వెనకుండి దిక్కులు చూస్తున్నాడంట. బయటికి వెళ్ళి దిక్కులు చూసేవాడు చిక్కుల్లో పడ్డాడు, దేవుణ్ణి చూసిన వారు చిక్కుల నుండి తప్పించబడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? సో లోకం వైపు దిక్కులు చూస్తున్నావా? లోకము నిన్ను చిక్కుల్లో పడేస్తుంది. దేవుని వైపు చూస్తున్నావా? నువ్వు తప్పనిసరిగా ఏ చిక్కులో పడకుండా, నీ కాళ్ళు తొట్టిల్లకుండా కాపాడుటకు దేవుడు శక్తిమంతుడు నిన్ను నిలబెడతాడు. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం, గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్. ప్రతి విధమైనటువంటి చిక్కుల్లో పడకుండా ప్రతి కీడు నుండి దేవుడు నిన్ను కాపాడుతారు. ద ట్రాప్ ఆఫ్ ఎన్వీ, జెనసిస్ చాప్టర్ 37. ఆదికాండం 37వ అధ్యాయం చూసినప్పుడు అహంలోను చిక్కుకోకుండా దేవుడు కాపాడుతారు. ద ట్రాప్ ఆఫ్ ఫాల్స్ అక్యూజేషన్, తప్పుడు నిందలలోనికి నువ్వు పడకుండానట్లుగా దేవుడు ఆ చెక్కబడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. Daniel chapter 6. దానియేలు 6వ అధ్యాయం. The third point, the trap of persecution, book of Acts chapter 9. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో నీవు హింస అనేటువంటి చిక్కులో పడకుండా దేవుడు నిన్ను కాపాడుతారు. Sometimes if God leads you, don't worry, God will protect you, God will bless you, not only on earth, in heaven you will have, your reward will be great, those who are persecuted for their faith. కొన్ని మార్లు నీ విశ్వాసాన్ని బట్టి హింసింపబడుతున్నప్పుడు దేవుడు అనుమతించినప్పుడు చింతించవద్దు, నీవు పరలోకంలో గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటావు. So what happened to many God's servants in the New Testament, even now what we are living in the present world, everywhere persecutions are taking place, but never give up faith, stand for God, God will reward you one day. కృత నిబంధన కాలంలోను నేటి మనం జీవిస్తున్నటువంటి సమాజంలోని ప్రస్తుత దినాల్లో కూడా అనేక మంది భక్తుల జీవితాలు ఆ విధంగా జరిగింది. చింతించవద్దు, గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. Next point, write it down. తర్వాత అంశాన్ని రాసుకుందాం. దేవుని బిడ్డలారా, when you walk with God, God will protect you, God will not allow you to fall in any traps. నీవు దేవునితో నడిచినప్పుడు దేవుడు నిన్ను కాపాడుతారు, ఎటువంటి చిక్కులోనూ నువ్వు పడిపోకుండా దేవుడు నిన్ను తప్పిస్తారు. Many God's servants, even the people and kings, when they depended on God,
God protected them, God saved them. అనేక మంది దేవుని సేవకులు, రాజులు కూడా వారు ఎప్పుడైతే దేవునిపై ఆధారపడ్డారో దేవుడు వారిని కాపాడారు, దేవుడు వారిని రక్షించారు. Fourth point, the trap of temptation, God will save you when you remember God's scriptures. Matthew chapter 4. దేవుని వాగ్దానాలు, వాక్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రకారం శోధన అనేటువంటి చిక్కులో నువ్వు పడకుండా దేవుడు కాపాడుతారు. The fifth point, the trap of doubt. There is a doubting demons. They will create doubt in you and they will try to destroy your life. John chapter 20 verse 24 to 29. అలాగే అనుమానము అనేటువంటిది అపవాది కలిగిస్తూ ఉంటాడు. అనుమానంలో చెక్కబడుకున్నట్లుగా దేవుడు నిన్ను కాపాడుతారు. యోహాను 20వ అధ్యాయము 24 నుంచి 29 వరకు. Doubt leads to destruction. ఈ అనుమానం అనేటువంటిది నాశనానికి నడిపిస్తుంది. If you have any doubt, you can get the clarification. నీకు ఏదైనా సందేహం ఉంటే దానికి పరిష్కారాన్ని, దాని జవాబును పొందుకోవాలి. But if you doubt God, నువ్వు దేవుణ్ణే సందేహిస్తే how can you depend on God? నువ్వు దేవునిపై ఎలా If ఆధారపడతావు? you don't depend on God, నువ్వు దేవునిపై ఆధారపడకపోతే your step and your feet will be in trap. నీ యొక్క కాలు లేక నీ అడుగు అనేటువంటిది చిక్కబడుతుంది. God's servant said, I depend on God and God will never put me in trouble. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, నేను దేవుని ఆధారం చేసుకున్నాను కనుక నా కాలు ఎన్నడూ కూడా చిక్కబడకుండా కాపాడుతాడు. నా కాలు తొట్టిల్లకుండా కాపాడుటకు శక్తిమంతుడు నా దేవుడని నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఆమేన్. అందుకే ప్రార్థించండి, ప్రభా నేను ఎటువంటి చిక్కుల్లో పడకుండా తప్పించమని. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎస్, ప్రార్థన చేస్తావు. ఇప్పటికే చిక్కుల్లో ఉన్నావా? సమస్యలో చిక్కబడ్డావా? ఒక కోడి తన కాళ్ళకు తల వెంట్రుకు చుట్టుకున్నప్పుడు ఆ వెంట్రుకు చేత ఇబ్బంది పడుతూ కాళ్ళు విడిపించుకోలేక ప్రాణం పోయేంతగా బాధపడుతుంది. ఒకవేళ త్వరపడి ఎవరైనా విడిపించకపోతే ఆ సన్నని వెంట్రుక దాని కాళ్ళను కూడా ఏం చేస్తుంది? ఇది చెప్పాలి. ప్రపంచంలో పవర్ఫుల్గా కట్ చేయగలిగిన సామర్థ్యం కలిగింది ఏంటో చెప్పగలరా? డైమండ్ కట్ చేయగలదా? ఇనుమును కట్ చేయడానికి స్టీలే వాడతారు. ఇనుములో ఇంకా గట్టి స్టీల్ని వాడతారు. దాన్ని కూడా కట్ చేయడానికి డైమండ్ని వాడతారు. డైమండ్ దేన్ని ఏం చేయగలుగుతుంది? కట్ చేయగలుగుతుంది, చాలా గట్టిది. ఆ డైమండ్ను కూడా కట్ చేయగలిగింది వాటర్ అంట, మనం తాగే నీరు. అంటే దేవుడు చేసిన ఈ నీటిలో అంత శక్తి ఉందా? దాన్ని ఒక సన్నని నజల్కి దాన్ని ఫిట్ చేసి హై ప్రెషర్తో కొట్టినప్పుడు అది డైమండ్ని కూడా ఏం చేస్తుంది? బ్లేడ్ కట్ లాగా కట్ చేసి పడేస్తుంది. లేజర్ కటింగ్ అనుకున్నారు, ఇప్పుడు వాటర్తో కటింగ్ జరుగుతుంది. పెద్ద పెద్ద బండరాలను కూడా వాటర్తో హై ప్రెషర్ పంప్తో మిషన్స్తో దాన్ని ఎక్కువ ప్రెషర్ ఇచ్చి చక్కగా సన్నని నజల్తో కొట్టినప్పుడు ఆ బండరాయి అలా కట్ అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఐరన్ పీసులు కట్ అయిపోతున్నాయి. డైమండ్ని కట్ చేస్తుంది. నీళ్లు చూస్తే సామాన్యంగా ఉంటాయి, కానీ దేవుడు చేసినవన్నీ కూడా అద్భుతమైనవి. అవునా? దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు ప్రపంచంలో మనుషులు మనం వాడుతున్నటువంటి ల్యాప్టాప్, ఐఫోన్, మరి ఈ స్మార్ట్ ఫోన్, అనేక వస్తువులు వాడుతున్నారు కదా, వాటిలో ఉన్న చిప్స్ కనిపెట్టేది ఎక్కడో తెలుసా? ఇజ్రాయెల్లో. అనేక దేశాల నుండి ప్రపంచంలో ఉన్న శాంసంగ్ కంపెనీ కావచ్చు, అనేక కంపెనీలు ఈరోజు ప్రపంచంలో వాడుతున్నాయి. అందులో అనేక వస్తువులను పెట్టి అన్ని టెక్నికల్ అన్ని కూడా ఏర్పాటు చేశాక అది పనిచేస్తుంది. దానిలో చిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక హార్ట్ లాంటివి, మనిషిలో హార్ట్ లాంటిది. ఆ చిప్ సిస్టమ్ ద్వారా అన్ని పనిచేస్తాయి. ఇప్పుడు మనిషి మెదడులో కూడా చిప్ పెట్టడానికి మనుషులు ప్రయత్నం చేస్తారు. ఇలాన్ మాస్క్ ఏం పెడుతున్నాడు మనిషిలో? మనిషి మెదడులో చిప్, న్యూరోలింక్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి అది మెదడులో చొప్పించి ఒక రోబో ద్వారా ఆపరేషన్ జరుగుతుంది. ఇక్కడ చిన్న హోల్డ్ చేస్తారు స్కల్కి. అది ఓపెన్ చేశాక దానిలో ఒక చిన్న మైక్రోచిప్ లాంటి దాన్ని తీసుకువెళ్ళి తల వెంట్రుక కంటే కూడా 20% సన్నగా, కంటికి కూడా కనబడినంత సన్నగా ఉన్నటువంటి ఆ చిన్న వైరు న్యూరో లింక్ అనేటువంటి దాంట్లో కనెక్ట్ చేస్తారు మన బ్రెయిన్తో. మనిషిలో 2-3 రకాలు బ్రెయిన్లో పనిచేస్తుంటాయి. ఒకటి రోబోటిక్, రెండోది సెన్సార్ మీద ఆధారపడి. సెన్సార్ అన్నప్పుడు పంచేంద్రియాలు 5 విధాలైనటువంటి చూపు, మాట, వినికిడి, వాసన, స్పర్శ, ఇవి సెన్సార్గా పనిచేస్తున్న బ్రెయిన్లో పనిచేస్తుంది. సెన్స్ బట్టి పనిచేస్తుంది. రోబోటిక్గా పనిచేసే కొన్ని ఉన్నాయి. ఆటోమేటిక్గా వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మనిషి అన్నాక ఆటోమేటిక్గా చూడండి, దాహం వేసినప్పుడు దాహం అని చెప్పేస్తుంది, ఆకలి వేసినప్పుడు ఆకలి అని తెలుస్తుంది. తర్వాత నిద్రలో మంచి గాఢ నిద్రలో ఉన్నా కూడా బాత్రూమ్కి వెళ్ళాలంటే మెలకు వచ్చేస్తుంది, లేచి వెళ్తారు. ఇదంతా కూడా మీరు అనుకుని ప్రోగ్రామ్ చేసుకుని పడుకున్నారా? 3 గంటలకు నేను లేవాలను, నేను బాత్రూమ్కి వెళ్ళవలను అంటారా? అనలేరే. మీరు పడుకుని నిద్రపోతున్నారు. మీ బాడీ ఆటోమేటిక్గా ఒక రోబో లాగా తయారు చేసి, అంటే దేవుడు పెట్టిన జ్ఞానం అది మీరు తట్టి లేపుతుంది. గెట్ అప్, నౌ ఇట్స్ అ టైమ్ టు గో టు టాయిలెట్ ఆర్ రెస్ట్ రూమ్ అని చెప్పి అంటుంది. అలాగే ఇది టైం టు ఈట్ అంటుంది. ఇది రోబోటిక్గా పనిచేస్తుంది. సెన్సార్ ద్వారా పనిచేసేవి పామును చూడగానే
నీకు తెలియకుండా నీ కాళ్ళు చేతులు ఒక్కసారి వెంట్రుకలన్నీ గుజ్ బాంబ్స్ అన్నాం కదా, అవన్నీ లేచిన పడతాయి. ఆ దేవుని మాటలు వింటున్నప్పుడైనా ఈ రెండింటిని కూడా ఆధారం చేసుకొని, ఒకటి మనుషులు వచ్చే వ్యాధుల్లో కొందరి చేతులు వణిగిపోయే వ్యాధులు వచ్చాయి. వాళ్ళు బాగానే ఉంటారు, కానీ చేతులు మాత్రం ఏది పట్టుకోవాలన్నా చేతులు వణిగిపోతూ ఉంటాయి. తర్వాత మతిమరుపు, ఈ మధ్య విన్నారా? డిమెన్షియా, మనిషి మతిమరుపులోకి వెళ్ళిపోతున్నాడు. సో దీన్ని బట్టి మనిషి ఈ చిప్ పెట్టినట్లయితే అది బాగా పనిచేస్తుందని చెప్పి మనుషులందరిలో ఒక ప్రకటన తీసుకొస్తున్నారు. సో చాలామంది మతిమరుపు వచ్చేస్తుంది. మీలో కూడా మతిమరుపు ఉన్న వాళ్ళు చేయొద్దండి, లేదా? రైట్. చేతిలో తాళం పెట్టుకొని బైక్ తాళం ఏది, బైక్ తాళం ఎతికిన రోజు లేదా? కారు తాళం ఏదని లాస్ట్ చూస్తే ఎక్కడ ఉంటుంది? అరే చేతిలో పెట్టుకుని వెతుకుతున్నానేంటి? ఇంటి తాళం చేతిలో ఉంటుంది. ఇంటి తాళం ఏది, ఎక్కడుంది? చేతిలోనే ఉంది, కానీ మర్చిపోతున్నాం. కొన్నిసార్లు పర్స్ పెట్టి మర్చిపోతారు, ఫోన్ పెట్టి మర్చిపోతే వచ్చేస్తారు, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తారు నా ఫోన్ అక్కడ మర్చిపోయానని చెప్పి. కొందరైతే మరీ ఎక్కువగా మతిమరుపు ముదిరినప్పుడు చేతులు కడుక్కుంటారు, కడిగానో లేదో మర్చిపోయి మళ్ళీ వెళ్ళి కడుగుతుంటారు. సో ఇదంతా మనిషిలో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అపవాదైన సాతానుడు ఎంత దొంగ అంటే, టెక్నాలజీని వాడి మనుషుల యొక్క అవసరతను చూపించి, ఇదంతా మీకు అవసరం అంటే ఈ చిప్పు పెట్టుకోండి. అది ఇలాన్ మాస్క్ కావచ్చు, మరొక వ్యక్తి కావచ్చు, ఆ టెక్నాలజీ డెవలప్ చేసిన వాళ్ళని తనకు పావుగా వాడుకుంటాడు. ఇక రాబోయే దినాల్లో అనేక మంది చిప్పు పెట్టుకోవడానికి లైన్లో నిలబడతారు. ఎందుకంటే మెమరీ ఉంటుంది, జ్ఞాపకం ఉంటుంది. తర్వాత కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. అతనికి అప్పు ఇచ్చాను, ఇతనికి అప్పు ఇచ్చాను, పేపర్ మీద రాసి గుర్తు పెట్టుకోలేకపోతున్నాను, పుస్తకం పోతుంది నాకు ఎలాగ అన్నట్లయితే, మీ లోపలే మీ మైండ్లో ఒక మెమరీ చిప్ ఉంది, దానిలో మీరు దాచుకోవచ్చు. మీ మైండ్కి ఆర్డర్ ఇస్తే ఆ చిప్ పెట్టుకున్న వ్యక్తి అన్ని విషయాలు దాచేస్తాడు. కావాలనుకున్నప్పుడు మళ్ళీ వాటి గురించి మాట్లాడుకోవచ్చు. ఇవి రిలీజ్ అవ్వాలి అని చెప్పి నీకు నువ్వే టైప్ చేస్తే అన్ని విషయాలు మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. నువ్వు ఎక్కడెక్కడ మర్చిపోయావో ఆ విషయాలన్నీ నీకు రిపీట్ అవుతాయి. ఈ న్యూరో లింక్ అనేటువంటి దాన్ని మనిషి మెదడులో ప్రవేశపెట్టారు. ముందుగా కోతుల్లో, పందుల్లో ట్రైల్ వేశారు. పందిలో పనిచేసింది, కోతిలో కూడా పనిచేసింది. కోతికి ఒక వీడియో గేమ్ ఆడడానికి ఇచ్చారు. వీళ్ళు బయట నుండి కంప్యూటర్తో ఆపరేట్ చేస్తుంటే ఆ బ్రెయిన్లో ఉన్న చిప్ సిగ్నల్స్ తీసుకొని కోతిని మనిషిలాగా ఆడించింది అది. కాబట్టి వీళ్ళు అనుకున్నారు ఇది సక్సెస్ఫుల్ అవుతుందని. 2016 నుండి దీని గురించి ప్రయాసపడుతున్నారు. కాలిఫోర్నియాలో దాన్ని ఉన్నటువంటి రీసెర్చ్ కొరకు ఏర్పాటు చేసుకున్న సైంటిస్టులు కొంతమంది పగలు రాత్రి దాని మీద పనిచేసేలా చేశారు. అయితే ఇదంతటి ఈ యొక్క టెక్నాలజీ అంతా కూడా ఇటువైపు తీసుకెళ్తుందో తెలుసా? యాంటీ క్రైస్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. క్రీస్తు విరోధి అనేటువంటి యాంటీ క్రైస్ట్ ప్రపంచాన్ని ఏలాలనుకుంటున్నాడు, మానవ జాతిని ఏలాలనుకుంటున్నాడు, మనుషుల్ని ఏలుబడి చేయాలని ఆది నుండి ఉన్నవాడి చిరకాల కోరికేంటంటే మానవులను నేను ఏలాలి. వాడు మానవులను చేయలేదు, మానవులను సృష్టించలేదు, మానవులను చేసిన వాడు కాదు. కానీ మానవుల పట్ల వాడికి అంత ప్రేమ ఎందుకంటే మానవాళి దేవుని పోలిక సృష్టించబడ్డారు ఈ మనుషులు. మనమంతా కూడా ఎవరి పోలిక సృష్టించబడ్డాం కాబట్టి మనలను ఏలాలని వాడి కోరిక. వాడు ఫాలెన్ ఏంజల్. ఆ ఏంజల్స్ అన్ని కూడా మనుషులందరినీ కూడా తన కంట్రోల్లో తీసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ చిప్ సిస్టమ్ అందరూ పెట్టించుకున్నారు కూడా, మతిమరుపు ఉండదు అట అని. మరి కాల్ చేయాలి పలానా వ్యక్తిని అనుకున్నట్లయితే మైండ్లో అనుకుంటే చాలు, అది ఆటోమేటిక్గా మీ ఫోన్లోకి వెళ్ళేది కాల్ చేస్తుంది. దీని విషయాలు రాబోయే దినాల్లో మనుషులు చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకుంటారు. ఈ ఉపయోగాన్ని బట్టి ఉపయోగం బాగుందని, ప్రయోజనకరంగా ఉందని అందరూ ఇప్పుడు నేను అడుగుతాను, ఒకప్పుడు సెల్ ఫోన్, మొబైల్ ఫోన్స్ ఉన్నాయా? గట్టి చెప్పండి. లేనప్పుడు మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎవరు కొన్నారు చెప్పండి? బాగా ధనవంతులు. తర్వాత దానివల్ల సిగ్నల్ ప్రాబ్లం ఉంటుందట, మైండ్కి ఏదో ప్రాబ్లం వస్తుందట అని చెప్పి చాలామంది భయపడి ఏం చెప్పారు? వద్దులే, మనకెందుకులే, మనకు ల్యాండ్ లైన్ ఉంటే చాలులే అన్నారు. అంతటితో ఆగారా? చెప్పండి. ఆగలేదు. వాళ్ళు సెల్ ఫోన్ కానీ మొబైల్ ఫోన్ కనిపెట్టిన వాడు ఛాలెంజ్ చేశాడు, 2020 కల్లా ప్రతి వ్యక్తి చేతిలో ఏముంటుంది? మొబైల్. ప్రతి వ్యక్తి ఇది లేకుండా ఏ పని చేయలేడని చెప్పాడు. ఇది లేకుండా బయటికి వెళ్ళరు, ఏ పని చేయడానికి వీలు పడకుండా ప్రతి ఒక్కరూ దీని దగ్గరకు వస్తారంటే అందరు నవ్వారు. ఓ 10 years బ్యాక్, 20 years బ్యాక్. అదంతా ఏ పనేం కాదు. 25 years, 30 years బ్యాక్ ఏంటి మొబైల్ ఫోన్ ఉంటేనే పని చేస్తాం, అవసరం లేదు మనకి అన్నారు. అన్న వాళ్ళందరి చేతులకు ఏమొచ్చింది? ఏంటి చెప్పాలి? ఫోన్ వస్తుంది. అది ఆ విధంగా వచ్చేలాగా ఫోర్స్ జరిగింది. మనిషి నీడ్స్ తెలుసుకున్నారు. అందుకే బిజినెస్ అంతా అగేన్స్ట్ ద నీడ్ ఆఫ్ ద పీపుల్, అగేన్స్ట్ డిమాండ్.
మనిషిలో ఉన్న విషయాలు తెలుసుకుంటారు, ఆ డిమాండ్కి తగినట్టుగా వాళ్ళు తయారు చేస్తారు. ఇప్పుడు అపవాది కూడా మనిషికి మతిమరుపు ఉందని, రకరకాల వ్యాధులు వస్తున్నాయని వాడికి బాగా తెలుసు కాబట్టి ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టి ఇది పెట్టుకోండి మీరు బాగుపడతారు, దీని వల్ల మీకు ఉపయోగం ఉంటుందని చెప్పి మనుషులు ఇటువైపు తిప్పేస్తున్నాడు. దేవుని ప్రజలారా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనము టెక్నాలజీ మీద కదా ఆధారపడాల్సింది, మన సృష్టికర్త అనే దేవుని మీద ఆధారపడి జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. 666 అనేటువంటి 666 అనేటువంటిది రాబోతుంది అన్నారు కదా. అది పరిశుద్ధ గ్రంథంలో 13వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా ఏమనంటే ప్రతి మనిషి యొక్క నుదుటి మీదను అలాగనే కుడి చేతి మీదను దాని ముద్ర యొక్క సంఖ్య వేయించుకుంటారు ప్రజలు. దాని కొరకు ప్రజలు లైన్లో నిలబడతారట బారులు తిరిగి. ఆ రోజుల్లో మనం ఉండకుండా ప్రభు రాకుల్లో ఎత్తబడితే సంతోషం, ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని వేయించుకోకూడదు అన్నాడు. క్రీస్తు విరోధైన సాతానుడు ఈ టెక్నాలజీ అంతా కూడా తనకు స్వాధీనంగా తీసుకొని ప్రజలను దొంగిలించడానికి, అందుకే వాడు పేరు దొంగ, దొంగిలించడానికి వస్తున్నాడు, హత్య చేయడానికి వస్తున్నాడు, నాశనం చేయడానికి వస్తున్నాడు. టెక్నాలజీ పేరుతో వస్తాడు, అలాగనే రకరకాల సైంటిఫిక్ పేరుతో వస్తాడు. ఇది కృత్రిమము, అన్యాచురల్ థింగ్స్ ఇవి. ఎక్కడైనా దేవుడు బుర్రలో చిప్పు పెట్టమని చెప్పాడా? ఏంటి చెప్పండి? మంచిగా బతకండ్రా అని చెప్తే వీడు ఏకంగా బుర్ర కన్నం పెట్టి ఏం పెడుతున్నాడు? చిప్పు పెడతాడు బుర్రలో. అవసరమా? నువ్వు దేవునితో సమానమా? నువ్వు దేవుని అంతటి వాడు అవుతావా? అది కొంతవరకే మనుషులకు ఉపయోగపడుతున్నట్టుగా భ్రమపరుస్తారు. మనుషులు భ్రమపడి ఈ రోజుల్లో చాలా వరకు మనుషులు పెట్టి అంటే అడ్వర్టైజ్మెంట్ చేసే భ్రమలో పడుతున్నారా లేదు చెప్పండి? బాగా జుట్టు బాగున్న లేడీని తీసుకొచ్చి అక్కడ అంటాడు, అమ్మా మాకు కొంచెం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమ్మా, నీ జుట్టు వాడుకుంటాము అని చెప్పని. అసలు ఇది రాసుకున్నాకే జుట్టు పెరిగిందని చెప్పమ్మా అని అంటే ఆమెమంటుంది, ఇది రాసుకున్న తర్వాత నా జుట్టు బాగా పెరిగిందని చెప్తుంది. నిజమా కదా? నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఎక్కడికో విదేశాలు వెళ్ళాడు, చాలా బరువు ఉన్నాడు, 150 కిలోలు పెరిగిపోయాడని డాక్టర్స్ చెప్పారు. కాబట్టి వీడికి చాలా ప్రమాదం, చనిపోతాడని చెప్తే వాళ్ళ నాన్నగారు ఎక్కడో పెద్ద ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంటే దానిలో జాయిన్ చేశారు. 6 నెలలు వాడు అక్కడ ఉండి కంటిన్యూగా వాళ్ళు చెప్పినవన్నీ కూడా చేస్తూ కఠోరమైనటువంటి కష్టమైన వాళ్ళు చేస్తూ వచ్చిన సంవత్సరం అనుకుంటాను. ఆ తర్వాత మనిషి బరువు తగ్గాడు, 80 కేజీలతో ఇంటికి వచ్చాడు. దాన్ని చూసినట్టునే వీధిలో వాళ్ళు అందరూ కూడా, ఏవరా నువ్వు ఇంతలావు బెంజిలారిలాగా ఉండేవాడివి, ఏంటి నీ బరువు అంతా తక్కువైపోయింది, ఎలా మారావు అంటున్నప్పుడు దాన్ని గమనించిన ఒక కంపెనీ వాళ్ళు మన దేశంలో వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి, బాబు మాకు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఉపయోగపడతావా, మా కంపెనీకి నువ్వు అసలు మా మందులు వాడాకే, మా పౌడర్ వాడాకే నువ్వు తగ్గావని చెప్తావా అని చెప్పంటే, మరి నాకు ఎంత ఇస్తారంటే 10 లక్షలు ఇచ్చారు అడిగి. ఎంత? 10 లక్షలు ఇచ్చి వాడు అంటాడు, ఈ పౌడర్ వాడాకే నేను తగ్గాను అంటాడు. వాటి పచ్చి అబద్ధం వాడే నాకు చెప్పాడు. సార్ నేను పచ్చి అబద్ధాలు చెప్పాను సార్ అని. మోసకరమైన ఇటువంటి అబద్ధాలు చెప్పి ఎంతమంది నమ్మించామంటే మరి ఏం చేయమంటారు? వాళ్ళు ఏం చెప్తే ఆ స్క్రిప్ట్ మేము చదవాలి. చేయనప్పుడు ఆ పౌడర్స్ అన్ని దీని తర్వాత ఇలా తగ్గాను అలా తగ్గాను చెప్పని, అసలు నీ ప్రోగ్రామ్ ఇదేనా, నువ్వు ఇదే చేసావంటే అస్సలు చేయలేదు అదండి. నేను చేసింది వేరే, కానీ వాడిందంతా చెప్పిందంతా ఇది. అడ్వర్టైజ్మెంట్ ఎవరు నమ్ముతారు? మన మాట నమ్ముతారా, అడ్వర్టైజ్మెంట్ నమ్ముతారా? ఎట్టి చెప్పాలి. సాతానుడు అడ్వర్టైజ్మెంట్లో చాలా ఫాస్ట్, మీకు తెలుసా? అవ్వ దగ్గరకు వచ్చి అడ్వర్టైజ్మెంటే చేశాడు, ఈ పండు తింటే నువ్వు దేవత అవుతావు అన్నాడు. నిజమా కాదా? నిండా ముంచాడు. ఆమె అడిగింది, మా భర్త ఏమవుతాడు? నువ్వు దేవత అయితే మీ భర్త దేవుడు కన్నా గొప్పవాళ్ళు అవుతారంటే ఆశ పుట్టించాడు. అవి తినకుండా అప్పటి వరకు ఆమె చెట్టు పక్కన నడిచింది, కానీ ఎప్పుడు ఆ చెట్టుని చూడాలనుకోలేదట. చెట్టు వైపు మనసు వెళ్ళలేదు. ఆ చెట్టుతో మనకు పని ఏంటి, దేవుడు వద్దన్నాడు కదా అని. కానీ సాతాను అబద్ధాలు చెప్పిన తర్వాత ఈ యొక్క అనౌన్స్మెంట్ ఎప్పుడైతే విన్నాడు, సాతాను అనౌన్స్మెంట్ ఆమె వినదో, ఆ చెట్టు మీద కోరిక కలిగింది. చూసారా, తప్పుడు మాటలు నీ మనసును, నీ ఆలోచనలు, నీ యొక్క నాడీ వ్యవస్థను వద్దన్న వాటి వైపు తిప్పుతుంది. చాలామంది మనం న్యూస్ పెడుతుంటే న్యూస్ రాకుండా అక్కడ ఎవరో కూర్చొని మాట్లాడుతుంటారు ఇద్దరు, ఏంటబ్బా వార్తలు రాకుండా వీళ్ళిద్దరు మాట్లాడతారని. ఒక అతను అంటాడు, నో అసలు ఆ సినిమా రావడానికి వీల్లేదు అంటున్నాడు. మరొక అతను, పర్వాలేదండి ఏమైందండి, ఇద్దరు కలిసి వాదించుకుంటున్నారు. ఏంటి వీళ్ళిద్దరు ఫైట్ అంతా కూడా వార్తల్లో పెట్టారు, టీవీ 9 వార్తలు కావచ్చు, టీవీ 5, ఈ వార్తల్లో వాక్యాలు రావాలి కదా, వార్తలు చెప్పాలి కదా, ఇవి ఎందుకు పెట్టారని ఒక నిమిషం వింటే, తర్వాత ఆ సినీ ఫీల్డ్లో చేస్తున్న ఒక వ్యక్తి మనకి ఇక్కడ మారు మనసు పొంది వచ్చాడు దేవునికి సన్నిధిలో. అతను అంటాడు, పాస్టర్ గారు ఇదంతా ఒక ట్రిక్ అంట. ఏంటంటే టాక్టిక్స్ అంటే, ప్రజలందరూ కూడా ఆ మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు చూడొద్దంటే ఒకళ్ళు చూడమంటారు, అది తీసేయండి ఇది తీసేయండి అంటే ప్రజల్లో ఏం పుడుతుంది? ఏంటి చెప్పండి? చూడొద్దన్నప్పుడు ఆడికి ఏం పుడుతుందట?
ఆశ కలిగితే అంటే ఏదేం తోటలో ఉన్న ట్రిక్ ఏనంట, ఇదంతా సాతానుగా ట్రిక్స్ ఏనంట. చూడడానికి వీల్లేదు అని చెప్పి ఒక ఇద్దరిని పెడతారు, చూస్తే ఏమైంది అనుకుంటే ఒక ఇద్దరు, వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటే అది ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు సమాజంలో వాళ్ళకి తెలుసు ఏది అయితే దేని గురించి అయితే చర్చ జరుగుతుందో దాని గురించి ఆలోచిస్తాడు మనిషి, ఆలోచన చేస్తాడు. ఒక వస్తున్న దారిలో ఆరెంజ్ కలర్ పెట్టారు, వస్తున్న దారిలో ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ 4-5 పెట్టారు, ఆరెంజ్ కలర్ ఎంతమంది గుర్తుంది. తర్వాత కమలా పండు అది పెద్ద ఫ్లాగ్లో పెట్టేశారు, కనిపిస్తుంది కమలా పండు, అదే ఆరెంజ్. అందరూ దాన్ని చూసుకుంటూ దాటుకుంటూ లోపలికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరినీ మీకు ఇష్టమైన రంగు ఏంటో చెప్పండి అని అడిగారు 5 నిమిషాల తర్వాత. మనసులో అనుకోండి అన్నప్పుడు అందరూ మనసులో అనుకున్నారు. మీకు బ్రదర్ నిలబడండి, మీకు ఇష్టమైన రంగు ఆరెంజే కదా అని అంటే, అవును సార్ మీకు ఎలా తెలుసు సార్ అన్నాడు. మన కన్ను ఏది చూసిందో ఆ ఫోటోగ్రాఫిక్గా బ్రెయిన్లోకి పంపించింది. మీకు ఇష్టమైన రంగు ఎంచుకోండి అన్నప్పుడు ఆ జస్ట్ రీసెంట్గా చూసిన దాన్నే మీకు చెప్పింది ఆరెంజ్ కలర్ బాగుంటుందని. టక్కు నువ్వు అది చెప్పావు, నీ మనసులో అనుకున్నావు, నువ్వు అడగకుండా అతను చెప్పేశాడు. అరే నేను అనుకున్నది ఇతనికి ఎలా తెలిసింది, ఏం తెలియలా, దారిలో బోర్డు పెట్టాడు, అది చూసుకుని నువ్వు వచ్చావు. ఆ సెన్సార్ బోర్డులోకి వెళ్ళిపోయింది. ఏంటంటే నీ సెన్స్ చేస్తున్న నీ మైండ్ అది స్టోర్ చేసుకుంది. తర్వాత ఇక్కడ మీకు ఇష్టమైన ఫ్రూట్ ఇది అనుకోండి, ఆ ఫ్రూట్ మీకు ఇప్పుడు నేను చెప్తానని చెప్పన్నాడు. ఒక తమ్ముడు నిలబెట్టాడు, అమ్మ నిలబడండి అని ఒక లేడీని నిలబెట్టాడు. ఆమె నిలబడినట్టే, అమ్మ మీరు అనుకున్న ఫ్రూట్ గురించి ఏంటో తెలుసా, ఆరెంజ్ గురించి అనుకుంటున్నారు అవునా అని అంటే, సార్ మీకు ఎలా తెలుసు సార్. ఏమి లేదు సార్, వస్తున్న దారిలో ఏం చూసింది ఆవిడ, ఆరెంజ్ పొడులు చూసింది, అది లోపలికి వెళ్ళింది. రీసెంట్గా చూసిన వాటిని గుర్తుపెట్టుకుంటాం. ఒక వ్యక్తి పేరు అడిగితే ఒక వ్యక్తి పేరు అడిగారు, ఎంతసేపు గుర్తుంటుంది చెప్పండి. ఒక వ్యక్తి పేరు అడిగారు మీ దారిలో, ఇజ్రాయేల్ అన్నారు, లేకపోతే వినోద్ అన్నారు, లేదంటే రవి అన్నారు, కొద్దిసేపే ఉంటుంది గుర్తు, అవునా కదా. అవును. అది 10 సార్లు రిపీట్ చేసి అతను పిలిస్తే అది లోపలికి మెమరీలోకి వెళ్తుంది. ఫస్ట్ టైం అనుకున్నవన్నీ కూడా కొద్దిసేపు ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క మెదడు మీద జరిగే విషయాలన్నీ కూడా సాతానుడు క్యాచ్ చేసి మనుషులను మోసగిస్తున్నాడు. ఈ సర్కస్ చేసేవాళ్ళు కావచ్చు, మ్యాజిక్ చేసేవాళ్ళు అందరూ కూడా అలాంటి వాళ్ళే. మనలో కూడా చాలా మంది ఈ సోది చెప్పించుకోవడానికి, అలాగే నా భవిష్యత్తు ఏంటో చెప్పించుకోవడం ప్రయత్నం చేసి, వద్దు సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దన్నాడు, కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళొద్దన్నాడు, చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి మన చేయి అంటే చనిపోయిన ఆత్మలను పిలవకూడదు, వాటిని ఆరాధించకూడదు, అది చాలా డేంజర్, నీ ఆత్మకు చాలా ప్రమాదకరమైనవి, అవి మోసకరమైనవి. ఇక్కడ కూర్చొని ఒక వ్యక్తి మ్యాజిక్ చేస్తున్నాడు, ఒకసారి మీ చెయ్యి ఇవ్వండి సార్ అని చెప్పన్నాడు. తన వస్తువు ఏదో చేతిలో పెట్టాడు, అతన్ని ఇక్కడ టచ్ చేశాడు, ఇలా టచ్ చేశాడు, వస్తువు చేపెట్టాడు, ఇవ్వండి సార్ చూడండి సార్, ఈ చెయ్యి చూడండి సార్, ఈ వస్తువు చూడండి సార్ అన్నాడు. ఓకే తీసుకున్నాడు, ఇదే వస్తువుతో నేను మ్యాజిక్ చేస్తున్నా అది ఇది అని చెప్పి చేశాడు. కాసేపు తర్వాత మీకు ఒక మనసులో ఏదో ఒక ఫ్లవర్ గురించి అనుకోండి సార్ అన్నాడు. ఫ్లవర్ స్మెల్, సెంట్ స్మెల్ అని అయితే నేను అనుకున్నాడు. ఇప్పుడు ఆ స్మెల్ మీ చేతికి నేను ఇలా పంపించేస్తాను చూడండి సార్ అన్నాడు. అతను చెయ్యి చూసుకుంటే అదే స్మెల్ వస్తుంది. అరే ఎలా వచ్చిందండి ఈ స్మెల్? ఇందాక వాడు ఏదో వస్తువు మీ చేతిలో పెడుతున్నప్పుడు మీ చేతిని ఇలా టచ్ చేసి మీ చేతిలో ఇలా పెట్టాడు కదా, పెట్టినప్పుడు ఆ చేతికి ఏం రాసుకున్నాడు, అదే స్మెల్, సెంట్ రాసుకున్నాడు. ఆ టైంలో నీకు చెప్పకుండా వస్తువు మీద నీ మైండ్ పంపించాడు. ఈ వస్తువుని చూసారా, దీన్ని అది చేస్తా ఇది చేస్తున్నాడు. 2-3 ఆటలు అయిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ అంటించిన సంగతి వాడికి తెలుసు కానీ మీకు తెలియదు. మీరు వస్తువుని చూశారు, వాడి మైండ్ వాడు చెప్తున్న దాని మీద ఉంది. వాడి చేతి కింద వాడు రాసుకున్న తర్వాత ఆ చేతి తాగితే ఏమవుతుంది చెప్పండి, చేతికి వచ్చేసింది. వాసన చూడగానే సార్ ఎలాగండి అతను ఇలా ఫ్లవర్ గురించి చెప్పాడు, ఆ ఫ్లవర్ స్మెల్ మీ చేతికి వస్తున్నాడు. కాసేపు తర్వాత వచ్చేసింది సార్, ఇట్లా చూస్తే అదే స్మెల్ వస్తుంది. అదేం కాదు, కాసేపటి ముందు వాడు మీ చేతిని టచ్ చేసి ఉంటాడు. గుర్తు చేసుకో, ఏదో పని మీద ఏదో మాట చెప్తున్నప్పుడు. ఎన్ని మోసకరమని మనుషులు మాయలు. ఈ మనుషులే ఇంత మాయగాళ్ళంటే వీళ్ళని మించిన మాయగాడు వాడి పేరేంటి? సాతాను. ఎట్టి చెప్పాలి, సాతాను. ఈ అపవాదైన సాతానుడు దొంగతనం చేయడానికి, అంటే నీ ఆత్మను దొంగిలించాలనే ఉద్దేశంతో, నీ ప్రార్థన దొంగిలించాలనే ఉద్దేశంతో, నీ విశ్వాస జీవితాన్ని దొంగిలించాలని రకరకాల పన్నాగాలు పన్నాడు. వాడు మనల్ని మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాని మోసాలను జయించుటకు దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా, విశ్వాసం ద్వారా, బైబిల్ వాక్యం ధ్యానించడం ద్వారా, ప్రార్థన ద్వారా సాతాను మోసంలో పడకుండా మీరు తప్పించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకోబోతున్నాం. దేవుని ప్రియులారా, నీ కాళ్ళను చిక్కబడకుండా తప్పించగల శక్తిమంతుడు. అయితే ఈ భక్తుడు చెప్పిన మాట, యెహోవా నీకు ఆధారము, ఆయన నీ కాలు చిక్కబడనీయడు. నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రభా, నా కాలు ఎక్కడ చిక్కబడకుండా, ఎటువంటి సమస్యల్లో కానీ, శోధనలో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, వ్యాధి రోగాల్లో కానీ, మనుషుల మధ్యలో మాట ఇచ్చి చిక్కబడకుండా
మరి మోసపోకుండా నన్ను కాపాడుము దేవా. నీ రాకడ వచ్చేంత వరకు నా పోకడ అంటే ఈ లోకంలో నేను ఈ లోకాన్ని వదిలి నీ యొద్దకు వచ్చేంత వరకు, లేదా నీ రాకడలో ఎత్తబడేంత వరకు నా కాలు చిక్కబడకుండా, నా కుటుంబం చిక్కబడకుండా సమస్యల్లో కాపాడమని ఎంతమంది అడుగుతారు? మీ చేయి చూపించండి. Shall we pray to God? Pray. Close your eyes and lift up your hands to God. కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. Lord, I depend on you, Father God. ప్రభువా, నేను నీపై ఆధారపడుతున్నాను తండ్రి. యెహోవా, నేను ఆధారం చేసుకుంటున్నాను నాయన. ఇదిగో యెహోవా నీకు ఆధారమగునప్పుడు నీ కాలు చిక్కబడకుండా కాపాడుతానని సెలవిచ్చున్నావు. చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడునన్నావు తండ్రి. ప్రార్థిద్దాం. అందరూ కూడా స్వరమెత్తండి. ప్రభువా, నేను ఎక్కడ చిక్కబడకుండా సాయం చేయండి, శోధనలో పడిపోకుండా సాయం చేయండి, శ్రమలలో పడకుండా సాయం చేయండి. ఇప్పటికే చిక్కబడ్డావా? ఇప్పటికే నువ్వు తొట్టిల్లిపోయావా? ఏదైనా సమస్య నీ చుట్టూ చుట్టుకొని ఉందా? నీకు చుట్టుకున్న సమస్యలను బయటపడలేకపోతున్నావా? ప్రార్థించు. తండ్రి, నాకు సహాయం కావాలి. ఇదిగో ఈ చిక్కులో నన్ను విడిపించు. ఈ సమస్యలో నాకు విడుదల దయచేయి. ఈ శ్రమలో నాకు విడుదల కావాలి ప్రభువా. నీ కృపను అడుగుతున్నానయ్యా. నీ సహాయం దయచేయమని పట్టుదలతో ప్రార్థన చేద్దాం. స్వరమెత్తండి. నీ సహాయం నాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా, నా కాళ్లకు చుట్టుకున్నటువంటి, నా జీవితానికి చుట్టుకున్న ప్రతి సమస్య నుండి నాకు విడుదల కావాలి, సహాయము కావాలి నా ప్రభువా. నీ చిత్తం నాలో నెరవేర్చండి, నన్ను విడిపించండి, బాగు చేయము నాయన. యేసు లార్డ్, ప్రార్థిస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెను జ్ఞాపం చేసుకునండి. ఎవరు ఏ చిక్కుల్లో పడినా విడిపించగల శక్తివంతుడు నా ప్రభువా. సంసోను అనేటువంటి వ్యక్తిని అనేకులు తాళ్లతో బంధించి వేసినప్పుడు యెహోవా ఆత్మ బలముగా రాగా తాళ్లు తెగవతలు పడ్డాయని విన్నాం తండ్రి. నీ ప్రజలను ఎవరు బంధించినా, ఏ సమస్య వారిని చిక్కించుకున్నా, ఎలాంటి సమస్యలో వారు చిక్కబడినా నీ ఆత్మను బలముగా వారి మీద పంపుచుండగా ఆ చిక్కుముళ్ళని విడిపోవునుగా కేస్తున్నామంలో. సాతాను కట్టిన శంకులు తెగిపోవునుగాక. అనేక విధాలుగా ఆత్మీయ జీవితంలోనూ, ఆర్థికంగాను, మానసికంగాను, అలాగే కుటుంబంలో మరి రకరకాల చిక్కుల్లో పడిన వారందరికీ విడుదల యేసు నామంలో కలుగునుగాక. నీవు పట్టబడిన, నువ్వు చిక్కబడిన సమస్య నుండి నీకు, నీ కుటుంబానికి విడుదల యేసు నామములో సంభవించబోతుంది. ఆ మేలు నీకు కలుగునుగాక. దేవుని కనికరం చొప్పున నువ్వు విడుదల పొందుదువుగాక. నీ నోటి మాట, నీ నోరు జారడం వల్ల కానీ, నీవు పొరపాటున వల్ల కానీ, అజ్ఞానంతో కానీ, స్నేహితులు ప్రభావితులుగా చేసినప్పుడు స్నేహితుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ ఎక్కడైనా పొరపాటు చేస్తుంటే చేయి తడుగు. ప్రభా, నా పొరపాట్లు క్షమించేసాయా, తెలుసో తెలియకో నేను మాట ఇచ్చి మోసపోయాను, ఇదిగో నా తొందరపాటు వల్ల మోసపోయాను, నన్ను క్షమించు తండ్రి అని అడగండి. చేతులెత్తి, ప్రభా నన్ను క్షమించమని అడుగుతున్నా. ప్రతి బిడ్డకు విడుదల రాబోతుంది. ఎవరైతే క్షమించమని అడుగుతున్నారో వారందరికి విడుదల రాబోతుంది యేసునామములో. దేవుని క్షమాపణ అడుగుతూ ఉండగా ఆ పాపపు చిక్కుల్లో నుండి, ఆ శోధనలో నుండి, ఆ సమస్యల నుండి, ఆ దుర్వ్యసనాల నుండి, ఎలాంటి చిక్కుల్లో పడి ఉన్నా వారందరినీ విడిపించిన ఆయన విడిపించువాడు సమర్థుడు ప్రభా. బంధకములను 18 సంవత్సరాలుగా బంధకాల్లో ఉన్న స్త్రీని ఒక్క క్షణంలో విడిపించావు నా తండ్రి. 18 ఏళ్ళుగా, 26 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా, కొన్ని ఏళ్లగా సమస్యలో చిక్కబడిన వీరికి విడుదల వచ్చునుగాక యేసునామములో. నీ కనికరం చొప్పున వీరిని బాగు చేసి, మీ గాయపడిన హస్తంతో వీరి రోగములను స్వస్థపరిచి, వీరి ఆత్మను బలపరిచి, నీ చిత్తంలో వీరు కొనసాగే కృపనిమ్మని ప్రభువా, నిన్ను ఆధారంగా చేసుకున్న మా జీవితాలు, మా కాళ్ళు చిక్కబడకున్నట్లుగా మీరు కాపాడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువుకు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈ చిన్న పల్లవి నాతో కూడా కలిసి పాడండి. సేవకులు, కోయిర్ వారు అందరూ కలిసి స్వరమెత్తి పాడదాం. నా చెయ్యి పట్టుకో యేసయ్యా అని పాడదామా? చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పునిచ్చేవాడు ఆయన.
ఎవరైతే కృంగి ఉన్నారో మీ జీవితంలో ఒక ఓదార్పు, దేవుని విడుదల వచ్చును గాక. కృంగిపోయిన నీవు లేవనెత్తబడదువు గాక. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కీర్తన కొనసాగించే ముందు మనం ప్రభు స్తుతిస్తూ ఆదివారం కనుక దేవుని పరిచర్యలో కానుకలు విత్తుట అనేది నేను మీరు రాసుకుంది కాదు, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాయించాడు. అది మన ఆశీర్వాదం కోసమే. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి అంటే, విత్తినవాడు సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంటకు వస్తాడు, కొద్దిగా విత్తువాడు కొద్దిగా పంటకు వస్తాడు. ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు చెప్పిన మాట. యేసయ్య మీద విశ్వాసము, ఆయన మాట మీద నమ్ముకున్న వాళ్ళు కానుకలు చేత పట్టుకుందాం. ఎస్, నా దేవుడు మాట తప్పుడు, ఆయన నన్ను ఫలింపజేస్తాడు. నా వ్యాపారంలో, నా ఉద్యోగంలో, నేను చేయబోతున్న పనుల్లో నా ప్రయత్నాలు ఫలింపజేస్తాడు. నేను ఆర్థికంగా వర్ధిల్లుతాను అని నమ్ముకున్నవారు, ఎస్, నా ప్రభు ఫలింపజేస్తాడు నమ్మి కానుకలు పైకి పట్టుకుందాం. నాతో పాటు చెప్పండి. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ సేవలో, నీ పరిచర్యలో కానుకలు విత్తుచుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మేలుతో నింపండి, అభివృద్ధినివ్వండి, ఆశీర్వాదం దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పించుము దేవా, నీ చిత్తమే మాలో నెరవేర్చమని యేసు క్రీస్తు అధికారం గల నామములో నా గుప్పులు విప్పుచు అర్పిస్తూ ఉండగా, తండ్రి మీ గొప్ప గుప్పులు విప్పి నన్ను, నా ఇంటిని ఆశీర్వదించండి ప్రభా. నేనంటే నామించమని యేసు నామములో వీరు వర్ధిల్లుదురుగాక.